సంవత్సరాల నుంచి ఉత్తర రాజగోపురం భిన్నమైపోయింది. శివాజీ గోపురం అంటాం అది భిన్నమైన తర్వాత పునర్నిర్మాణం చేశారు 2006లోనే. చేసిన అక్కడ కుంభాభిషేకం జరగలేదు, కలశాలు పెట్టి కుంభాభిషేకం జరగలేదు. అనేక సందర్భాల్లో ప్రయత్నాలు చేశారన్నారు. ఈ యజ్ఞం అయిన తర్వాత అదే సంవత్సరం మే 31న అక్కడ కుంభాభిషేకం జరపాలని కూడా తలపెట్టాం, కానీ అది కూడా ఎండల మూలంగానే మరి పీఠాధిపతులు సెలవు ఉండటంతో అది మనం పెద్దలు కాదని చేయడం కాదని మనం అది డ్రాప్ చేసి తర్వాత మళ్ళీ కార్తీక మాసం అన్నారు, అది జరగలేదు. మళ్ళీ ఉత్తరాయణ పుణ్య కాలంలో అని శృంగేరి పీఠాధిపతులు చెప్తే దాని ప్రకారం వెళ్ళి అనుకున్నాం. అయినా కూడా అది కూడా జరుగుతుందో లేదో అంటే మన శృంగేరి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామీజీ వారు, ఆయన అక్కడ ఉన్న జగద్గురువులు మిగతా పీఠాధిపతులు అందరూ వచ్చాయి. ఆ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. అంటే 18 సంవత్సరాల తర్వాత ఒక మహాకుంభాభిషేకం, అది నేను చెప్పింది కాదు, విజయేంద్ర సరస్వతి స్వామీజీ వారు చెప్పారు. నేను నా జీవితంలో అనేక కుంభాభిషేకాలు నేను నిర్వహించడం, చేయించడం, దర్శించడం కూడా జరిగింది. ఇటువంటి ఒక గొప్ప మహాకుంభాభిషేకం అన్నది భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి జరిగింది. ఎందుకంటే 44 ఆలయాలు, శ్రీశైల క్షేత్రంలో 44 ఆలయాలు ఉన్నాయి. ఇష్టకామేశ్వరి ఆలయం అరణ్యం బాగా డీప్ ఫారెస్ట్లో ఉంది. అక్కడ కూడా అది కూడా కలిపి 44 ఆలయాల్లో ఏకకాలంలో దేశంలో ఉన్న అన్ని నదీ జలాలు, సముద్ర జలాలతోటి ఈ మహాకుంభాభిషేకాన్ని ఒక క్రమ పద్ధతిలో ప్రతి ఆలయానికి అర్చక స్వాములు, ఒక ఆఫీసరు దానికి ఒకే టైం నిర్ణయం చేసి ఆలయంలో గంట మోగించి ఆ గంట మోగిన క్షణంలోనే అన్ని 44 ఆలయంలోనూ విజయేంద్ర సరస్వతి స్వామీజీ వారు అలాగే జగద్గురువుల ఆధ్వర్యంలో ఆ మహాకుంభాభిషేకాన్ని జరపడం జరిగింది. అది ఎప్పుడు ఆయన మాట్లాడుతూ చెప్పారు, ఇది ఎప్పుడూ లేని లోటుగా నాకు శ్రీశైలం ఎప్పుడు వచ్చినా ఈ మహాకుంభాభిషేకం జరగట్లేదు, దీనికి ఎందుకని ఆ పరమేశ్వరుడు అనుజ్ఞ ఇవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఇది ఎన్నోసార్లు చేయాలని తలపెట్టాం, కానీ ఇది పూర్తి కావట్లేదు. ఈ 2 సార్లు కూడా ఈ సంవత్సరంలో చేయాలను, అది జరగలేదు. మొత్తానికి మంత్రి గారు పట్టుదలతోటి, సంకల్పంతో ఇది మొదలుపెట్టి పూర్తి చేశారు. ఇది నిజంగా రాష్ట్రానికి, దేశానికి కూడా చాలా మేలు జరుగుతుందని విజయేంద్ర సరస్వతి స్వామీజీ వారు సెలవటం కూడా జరిగింది. ఆ రకంగా ఆ శ్రీశైలంలో కూడా కార్యక్రమం పూర్తి చేశాం. ఇంకా గారు చెప్పినట్టుగా నిజంగా ఈ దేశంలో, ఈ పుణ్యభూమిలో, వేదాలు పుట్టిన ఈ భారతదేశంలో ఇక్కడ ఈ వేదాలని పరిరక్షించడానికి కానీ దీన్ని కొనసాగించడానికి కానీ మనం ప్రయత్నం చేయకపోయినట్లయితే మనకి భవిష్యత్తులో ఎక్కడో భూతత్వంతో వెతికితే కానీ మరి పండితులు అన్నవారు, వేద పండితులు దొరికే పరిస్థితి కనపడలేదు. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా వేద పండితుల కుటుంబంలో కూడా పిల్లలందరూ బాగా చదువుకుని ఉన్నత విద్యకి లేకపోతే ఉన్నత ఉద్యోగానికి అమెరికా, యూరోప్ దేశాలకు వెళ్ళాలని చూస్తున్నారు తప్ప ఇది కొనసాగించాలన్న తపన చాలా కొద్ది మందిలోనే కనపడతా ఉంది. దీనికి చాలా బృహత్తరమైన కార్యక్రమం, దీన్ని ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. ఎవరు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా వచ్చినా కూడా దీని మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ భారతదేశం యొక్క గొప్పతనం, ఖ్యాతి ప్రపంచంలో నిలబడి ఉండాలంటే ఏదైతే మన సంస్కృతి ద్వారా మనం ఈ ప్రపంచం మనల్ని గుర్తించిందో అది, ఆ సంస్కృతిని, ఆ సంప్రదాయాన్ని, ఈ వేద పరిజ్ఞానాన్ని మనం కొనసాగించే వేద పండితులను తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారికి తగిన పారితోషికం అందకపోయినట్లయితే వారి కుటుంబం నుంచే వారికి వ్యతిరేకత వచ్చే పరిస్థితి ఎదురైతే దాన్ని మరి మనం అది ఏ రకంగానూ కూడా మనం దాన్ని ఒప్పుకోలేం. కాబట్టి అటువంటి వేద పండితులకి మనం ఒక గొప్ప మరి వారికి అన్ని రకాలుగా కూడా సౌకర్యవంతమైన, వారికి ఎక్కడ కూడా సంతోషకరమైన జీవితం కొనసాగించే అవకాశాన్ని ప్రభుత్వ పరంగా కొనసాగించడానికి కొంత మొదలంటూ పెట్టాం. దాన్ని ఇంకా చాలా లోతుకి తీసుకెళ్ళాలి. అది తీసుకెళ్ళి ముందుకు తీసుకెళ్ళినట్లయితే
మన దేశం యొక్క ఖ్యాతి, ఏది భారతదేశం దేనికైతే ప్రపంచ దేశాలన్నీ గొప్ప దేశంగా భావిస్తున్నాయో ఆ యొక్క ఖ్యాతిని, అటువంటి గొప్పతనాన్ని, అటువంటి విజ్ఞానాన్ని, అటువంటి వేద సారాన్ని మనం నిలబెట్టుకుంటూ ఆ వేద పండితుల యొక్క వేద పఠనం ద్వారా ఈ పుణ్యభూమి యొక్క గొప్పతనాన్ని నిలబెట్టుకుని వారసత్వాన్ని కొనసాగించగలుగుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి నేను ఒక దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా నేను ఇప్పుడు నా టర్మ్ అయితే రేపు 4వ తారీఖున కౌంటింగ్ అయితే 5-6 తారీఖుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడే నాటి వరకు ఉంటుంది. ఆ తర్వాత పరమేశ్వరుడు ఎవరికి అవకాశం ఇస్తాడో వారికి తెలీదు. ఎవరికి అవకాశం వచ్చినా కూడా దీన్ని కొనసాగించి దీని మీద దృష్టి సారించి ఈ ఆర్థిక వ్యవస్థ మీద కానీ, అలాగే వేద పండితుల్ని వారిని ప్రోత్సహించే విషయంలో కానీ అన్ని రకాలుగా కూడా మనం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ సభాముఖంగా నేను నొక్కి మరీ చెప్తున్నాను. దీన్ని కొనసాగించి తీరాలన్నది నా ఏకైక అభిప్రాయంగా మీ అందరి ముందు నేను తెలియజేస్తూ, ఏదైతే మా మిత్రులు చెప్పినట్టుగా దీనికి అందరం కూడా ఈ వ్యవస్థని గౌరవించి ముందుకు తీసుకెళ్ళడానికి, గౌరవప్రదంగా వారు ఒక జీవితాన్ని కొనసాగించడానికి తగిన ఏర్పాటు అయితే మనం కొనసాగించాలి, చేయాలి అని ఈ ప్రభుత్వం కూడా సత్సంకల్పంతో ఉన్న విషయాన్ని మీ అందరి ముందు తెలియజేసుకుంటూ, నాకు ఇచ్చిన అవకాశం, ఎందుకంటే ఇటువంటి సభల్లో మాట్లాడటం అన్నది మేము ఏదో రాజకీయంగా వచ్చిన వాళ్ళం తప్ప మాకేమి పెద్దగా మాకు లోతైన పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి కాదు. కాకపోతే భగవత్ అనుగ్రహం ఏంటంటే ఏ కార్యక్రమం చేసినా చిత్తశుద్ధితో చెయ్యాలి. భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని భగవంతుడి దగ్గర ఏ రకమైన అరమరకం లేకుండా చేయాలన్న ఒక సత్సంకల్పం అయితే ఉంది. అదేవిధంగా ముందుకెళ్తున్నాం. పరమేశ్వరుడు అనే ఆశీర్వాదం అందరికీ దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అత్యరుద్ర మహాయాగం విజయవంతమై ఈ విజయవంతమైన శుభ సందర్భంలో అందరికీ కూడా యాగఫలం అందరికీ దక్కాలని ఆ పరమేశ్వరుడు అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. హలో, మంత్రి అంటే ఇలా సమాధానం చెప్పడం అనేది నేను ఎక్కడ చూడలే. గజల్ శ్రీనివాస్ అడిగిన దానికి ఇంత క్షుణ్ణంగా, లేకపోతే ప్రసంగం ఏ పక్క వెళ్ళిపోను. కానీ గజల్ శ్రీనివాస్ ఒక అద్భుతమైన టాపిక్ లేపితే దాన్ని స్పష్టంగా నిర్మహమాటంగా చెప్పిన మంత్రి అంటూ ఉంటే కొట్టు సత్యనారాయణ గారు ఒక్కడే తెలియజేస్తున్నాను. ఇలా నిర్మహమాటంగా చాలా తక్కువ. మరి 400 దేవాలయాలు కడతాం అనేది వారిని తీసుకున్న నిర్ణయం. అది తప్పకుండా జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు వారు జంజాల శర్మ గారు కోరారు, ఏమీ లేదు. గజల్ శ్రీనివాస్ గారిని వారు నూతన వస్త్రాలు సత్కరిస్తా అన్నారు. ఒకసారి రమ్మని కోరుతున్నాం. ప్లీజ్ శ్రీనివాస్ దానన్నదా చిరంజీవి చిరంజీవి నాన్న, నువ్వు కొన్ని లక్షలు జరిగే సన్మానాలు నీకు. ఇది సన్మానం కాదు, వేదాశిస్తున్న ఆయన వేదాశిస్తున్న నీకు హక్కు ఎక్కడండి అలా కదండి. సార్ రండి, వెంకటరాజు గారు రండి. అయ్యా రండి అయ్యా. మరి ఇది సంధానకర్త ఎన్నో టెంపుల్స్కి మరి టెంపుల్ని పునరుద్ధరిస్తూ ఒక దేవాలయ నిర్మాణం కంకణం కట్టిన మా గజల్ శ్రీనివాస్ని మరి వాళ్ళ వేదోక్తంగా సాంప్రదాయబద్ధంగా సత్కరిస్తున్నారు. గొప్పవారు మంత్రి కొట్టు సత్యనారాయణ గారు, ఉత్తరాజు విశ్వనాథరాజు గారు, చంద్రాజీ మాస్టారు, కంటేరు వెంకటరాజు గారు, జంజాల శర్మ గారు, దండు జగన్నాథరాజు గారు. మరి ఇప్పుడు కార్యక్రమంలో భాగంగా మనం ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నాం గొప్పవారి ప్రసంగం కోసం. మరి వారిని అందరినీ కూడా మనం గొప్పవారి ప్రసంగం మరి ప్రారంభిస్తారు. తర్వాత కూడా ఇప్పుడు మనకి అపర విద్వాంసులు సాక్షాత్ దక్షిణామూర్తి స్వరూపులు, ఇంకంతకు మించి పోల్చడానికి ఇంకా అవకాశం లేదు కాబట్టి